నూరుకట్ల పిశాచం కథలు. పాతాళకూపం. ఒకానొక గ్రామంలో చపలుడనే పేదవాడు ఉండేవాడు. ఈతిబాధలు భరించలేక జీవితమంటే అతడికి విరక్తి పుట్టింది. ఆత్మహత్య చేసుకుందామని బయలుదేరాడు. అయితే ఎలా చావాలో తెలియలేదు. చివరకు వాడో కొండ ఎక్కి పైనుంచి కిందకి దూకి ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. సగం కొండెక్కేసరికి వాడికి అలసట పుట్టి విశ్రాంతి కోసం ఒకచోట కూర్చున్నాడు. ఆ సమయంలో నీకు నిజంగా చావాలనుంటే ఈ పాతాళ కూపంలోకి దూకు అన్న మాటలు వినిపించాయి. చపలుడు ఆశ్చర్యపడి చుట్టూ చూశాడు. పక్కగానున్న పెద్ద గోతిలోంచి వాడికి ఆ మాటలు వినవస్తున్నాయి. చపలుడు లేచి వెళ్ళి గోతిలోకి తొంగి చూశాడు. ఎంత లోతుందో కాని చపలుడికి ఆ గొయ్యి అంతు కనపడలేదు. అయితే తానెలాగూ చావాలనుకుంటున్నాడు కాబట్టి ఆ పాతాళ కూపంలోకే దూకి ప్రాణం తీసుకోవాలనిపించింది. చపలుడు కళ్ళు మూసుకుని అందులోకి దూకేశాడు. తను వేగంగా కిందకి పడతానని, ఏ రాయో తగిలి తల బద్దలు కావచ్చని అనుకున్నాడు. కాని అలా జరగలేదు. గాలిలో తేలుతూ నెమ్మదిగా కిందకు దిగుతున్నట్టు అనిపించింది చపలుడికి. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఎవరో తనను పట్టుకుని ఆపినట్లయింది. ఎవరా అని తడివి చూశాడు. కాని చేతికెవరూ తగల్లేదు. పోని భ్రమపడ్డానా అనుకుంటే ఆ గోతికి మధ్యలోనే గాలిలో ఆగిపోయి అలా నిలబడిపోయాడు చపలుడు. ఏం చేయాలో తెలియక, నన్ను పట్టుకున్నదెవరో తెలియటం లేదు, దయతో నా మానన నన్ను వదిలిపెట్టండి, నా చావు నన్ను చావనివ్వండి అని గట్టిగా అరిచాడు. అసలు నువ్వెందుకు చావాలనుకుంటున్నావో చెప్పు, నిన్ను వదిలిపెడతాను అన్న మాటలు వినిపించాయి చపలుడికి. నాకు ఉండడానికి ఇల్లు లేదు, సాగు చేయటానికి పొలం లేదు, చేద్దామంటే ఉద్యోగం లేదు, అమ్మ నాన్న ఉన్నారు, పెళ్లికి ఎదిగిన 2 చెల్లెళ్ళు ఉన్నారు, నేనే ఓ దారి చూపిస్తానని ఆశపడుతున్న తమ్ముళ్ళిద్దరున్నారు, నేను తనకి వైభోగాలిస్తానని కలలు కంటున్న భార్య ఉంది, తీర్చాల్సిన అప్పులు 1000 వరహాల దాకా ఉన్నాయి. ఆ అప్పులు తీర్చి నా వాళ్ళందర్నీ సంతోషపెట్టాలంటే ఇప్పుడు నాకు నెలకు 500 వరహాలొచ్చే సంపాదన కావాలి. అది నా వల్ల కాదని తేలిపోయాక ఇక చావే గతి అని నిర్ణయించుకున్నాను అన్నాడు చపలుడు. అప్పుడు అతడి చెవిలో, నీ పరిస్థితి నాకు అర్థమైంది. నీకు జీవితమంటే నిజమైన విరక్తి లేదు. అవసరానికి తగిన డబ్బు లేక చావాలనుకున్నావు. నువ్వు సుఖంగా జీవించడానికి 1,00,000 వరహాలిస్తాను. తిరిగి వెళ్ళు అన్న మాటలు వినిపించాయి. అంతే. ఆ మరుక్షణాన చపలుడు మళ్ళీ కొండమీద పాతాళ కూపానికి కొద్దిగా పక్కనే నిలబడి ఉన్నాడు. ఆశ్చర్యంగా చుట్టూ చూస్తే నేలమీద వాడి పక్కన వరహాల సంచులున్నాయి. చపలుడు ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. అప్పులు తీర్చేశాడు. ఇల్లు పొలం కొనుక్కున్నాడు. చెల్లెళ్ళ పెళ్లిళ్లు చేశాడు. తమ్ముళ్లకు వ్యాపారం చేసుకోమని డబ్బిచ్చి పట్నం పంపించాడు. భార్యకు నగలు చేయించాడు. తల్లిదండ్రుల్ని ప్రత్యేకంగా సేవించుకుందుకు పనివాళ్లను నియమించాడు. అలా వాడి కష్టాలన్నీ తీరిపోయాయి. సుఖంగా ఉన్నాడు. కొన్నేళ్లు గడిచాయి. ఒక రోజున చపలుడి భార్య కళ్ళనీళ్లు పెట్టుకుంది. నువ్వు ఎంత సంపాదించి మాత్రం ఏం లాభం? మనకు పిల్లలు కలగకపోతే మనం ఈ ఆస్తి అంతా మహారాజు పరం చేయాలి కదా అంది. ఈ విషయంలో మనమేం చెయ్యగలం? ఘన వైద్యుల్ని సంప్రదించాం, సాధు సన్యాసుల్ని వేడుకున్నాం, తీర్థయాత్రలు చేశాం, ఫలితం కనిపించలేదు. జ్యోతిష్కులు మనకి సంతానయోగం లేదని తేల్చేశారు. ఇక మనం అన్నిటికీ ఆ దేవుడి మీదే భారం వేద్దాం. దైవానుగ్రహం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. మన వరకు ఉన్నదాంతో సరిపెట్టుకుని ఉన్నన్నాళ్ళు సుఖంగా ఉందాం అన్నాడు. చపలుడి మాటలకు అతడి భార్య తృప్తిపడలేదు. ఉన్న పళంగా 1,00,000 వరహాలు తెచ్చి ఒక్కసారిగా మన కష్టాలన్నీ తీర్చావు. నువ్వు సామాన్యుడివి కాదు. నీకు సాధ్యం కానిదేముంటుంది? ఎన్ని సుఖాలున్నా, ఎన్నేళ్లు జీవించినా పిల్లలు లేని బ్రతుక్కి అర్థం లేదు. కాబట్టి ఏ అడవికో వెళ్ళి తపస్సు చేసి దైవానుగ్రహం సంపాదించి మనకి సంతానయోగం కలిగే వరం సంపాదించిరా. లేదు, నాకు ఆత్మహత్యే గతి అంది. తపస్సు చేయటం ఎలాగో చపలుడికి తెలీదు. ఊళ్ళో కొందరు పెద్దల్ని సంప్రదిస్తే అన్నపానాలు మానేసి గాలినే భోంచెయ్యాలి. ఒంటికాలి మీద నిలబడి కళ్ళు మూసుకుని తదేక ధ్యానంతో భగవన్నామస్మరణ చెయ్యాలి. అప్పుడు నీకు
భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. అందుకు ఏడాది పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. అంతా నీ అదృష్టం అని వాళ్ళు చెప్పారు. అలాంటి తపస్సు ఒక్కరోజు చెయ్యడం కూడా తన వల్ల కాదని చపలుడికి అర్థమైంది. కాని తపస్సు చేయకపోతే భార్య ఆత్మహత్య చేసుకుంటానంటోంది. అలాటప్పుడు ఆమెకు బదులు తనే ఆత్మహత్య చేసుకోవటం మంచిది కదా అనుకున్నాడు. ఈ ఆలోచన రాగానే వాడికి పాతాళకూపం గుర్తుకొచ్చింది. వెంటనే బయలుదేరి గతంలో తను వెళ్ళిన కొండమీదకి వెళ్ళి పాతాళకూపంలోకి దూకాడు. ఈసారి కూడా చపలుణ్ణి చావనీయకుండా పాతాళకూపం మధ్యలోనే అడ్డుకున్నారు. అతడు పాతాళంలో పడిపోకుండా అలా గాలిలో ఆగిపోయాడు. ఇంతకు మునుపులాగానే అతడికి మాటలు వినిపించాయి. అతడు ఎందుకు చావాలనుకున్నాడో కారణం అడిగి తెలుసుకున్నాక, కోరిక తీరక చావాలనుకున్నావు కాని నీకు జీవితం అంటే నిజమైన విరక్తి కలగలేదు. నేనో పండునిస్తాను, తీసుకెళ్ళి నీ భార్య చేత తినిపించు. ఆమెకి పండంటి కొడుకు పుడతాడు. వాణ్ణి పెంచి పెద్ద చేస్తూ మీ దంపతులిద్దరూ తృప్తిగా సుఖంగా జీవించండి. నువ్వు మాత్రం మరెన్నడూ ఈ పాతాళకూపం వైపు రాకూడదు సుమా అని గట్టిగా హెచ్చరించింది ఆ కంఠం. ఆ తర్వాత మరుక్షణంలో చపలుడు కొండమీద పాతాళకూపానికి కొద్ది దూరంలో ఉన్నాడు. అటూ ఇటూ చూస్తే ఓ పక్కన పాతాళకూపం, మరో పక్కన అందమైన పండు ఉన్నాయి. చపలుడు ఆ పండుని తీసుకుని ఇంటికి వెళ్ళి భార్య చేత తినిపించాడు. ఏడాది తిరక్కుండా ఆ దంపతులకి ఓ కొడుకు పుట్టాడు. అలా కొంతకాలం గడిచింది. ఆ దేశపు రాజు శూరసేనుడు కూడా సంతానం లేక మనోవ్యధతో ఉన్నాడు. ఎవరో చపలుడి కథ మహారాజుకు చేరవేశారు. రాజు చపలుడికి కబురు పెట్టి రప్పించి, నీవేదో అద్భుత ఫలం సాధించి సంతానయోగం పొందావని విన్నాను. అలాంటి ఫలం నాకు కావాలి. ఎక్కడ దొరుకుతుందో చెప్పు అన్నాడు. చపలుడు మహారాజుకు జరిగిందంతా చెప్పాడు. మా ఊరికి దగ్గర్లో కొండమీద ఉంది ఆ పాతాళకూపం. కావాలంటే తమరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అన్నాడు. రాజు నమ్మలేదు. ఆయన చపలుడితో పాతాళకూపం వద్దకు వెళ్ళాడు. లోపలకు తొంగి చూశాడు. ఆయనకు భయం వేసింది. ఇందులోకి దూకినవాడు తిరిగి రాగలడని నమ్మకం కుదరడం లేదు. ఇదంతా ఎవరో శత్రురాజులు నన్ను అంతం చేయటానికి నీ ద్వారా పన్నిన కుతంత్రంగా నాకు అనిపిస్తోంది. నేను నమ్మాలంటే నువ్వే ఇందులో దూకి నా కోసం ఆ ఫలాన్ని తెచ్చిపెట్టు అన్నాడాయన. కాని చపలుడు, నాకు నిజంగా చావాలనిపిస్తేనే ఇందులో దూకాలి. నాకిప్పుడు చావాలని లేదు కాబట్టి దూకలేను అన్నాడు. శూరసేనుడికి కోపం వచ్చింది. దూకనంటే నేను చూస్తూ ఊరుకుంటానా అంటూ తటాలున చపలుణ్ణి పాతాళకూపంలోకి తోసేశాడు. చపలుడు పెద్ద పెట్టున ఆర్తనాదం చేస్తూ అందులో పడిపోయాడు. ఈసారి కూడా చపలుడు పాతాళంలో పడిపోకుండా ఎవరో మధ్యలోనే ఆపేశారు. అతడు అందులోకి దూకడానికి కారణం అడిగి తెలుసుకుంది అదృశ్యకంఠం. చపలుడు వెంటనే ఆ అదృశ్య శక్తికి జరిగిందంతా చెప్పి, నేను కావాలని రాలేదు. ఈ దేశపు మహారాజే నన్నీ పాతాళకూపంలోకి తోశాడు అని చెప్పాడు. అప్పుడా అదృశ్య వ్యక్తి, ఇందులో నీ తప్పు లేదని నాకు అర్థమైంది. చావాలని లేని నిన్ను చావనివ్వను. అద్భుత ఫలంతో తిరిగి వెళ్ళకపోతే నీకు అపనింద వస్తుంది. కాబట్టి ఈ ఒక్కసారికి మరో అద్భుత ఫలాన్నిస్తున్నాను. అది నీ రాజుకిచ్చి ఆయనకు సంతోషం కలిగించు. కాని మళ్ళీ ఎన్నడూ ఈ పాతాళకూపంలోకి చొరబడొద్దు. వచ్చావా ఊరుకునేది లేదు అని హెచ్చరించింది ఆ అదృశ్య కంఠం. తర్వాత కాసేపటికి కొండమీద ఉన్నాడు చపలుడు. అటూ ఇటూ చూస్తే ఓ పక్కన శూరసేనుడున్నాడు. మరో పక్కన పాతాళకూపముంది. వాళ్లకు కాస్త దూరంలో అద్భుత ఫలం కనిపించింది. శూరసేనుడు చపలుడి నిజాయితీని మెచ్చుకుని ఆ ఫలం తీసుకుని రాజధానికి వెళ్ళాడు. ఏడాది తిరక్కుండా ఆయన తండ్రి అయ్యాడు. ఆ సంతోషంతో ఆయన చపలుణ్ణి, అతడి భార్యను తన అంతఃపురానికి ఆహ్వానించాడు. అది రాజాజ్ఞగా భావించి చపలుడు, భార్య రాజాంతఃపురానికి వెళ్ళి అక్కడ కొన్నాళ్లున్నారు. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు, నిర్వంశం కావలసిన రాజవంశం నీ కారణంగా నిలబడింది. నీ మేలు మరిచిపోలేను. కృతజ్ఞతగా నువ్వేం కోరినా ఇస్తాను, అడుగు అన్నాడు శూరసేనుడు చపలుడితో. చపలుడు భార్యను సంప్రదించాడు. ఆమె వెంటనే, ఈ వైభవం చూస్తుంటే మతిపోతోంది. మన జీవితము జీవితమేనా అనిపిస్తోంది. కొన్నాళ్లైనా
మహారాణిగా ఉండాలని నా కోరిక. నా మాట విని ఒక నెల్లాళ్ళు నిన్నీ దేశానికి రాజును చేయమను అని భర్తకు సలహా చెప్పింది. చపలుడు ఈ మాట చెప్పగానే, నీ ఉపకారానికిది తగిన కోరిక. నెల్లాళ్లపాటు ఈ దేశాన్ని పాలించు. తిరిగి వెళ్ళేటప్పుడు నీకు తరతరాలు సుఖంగా జీవించడానికి తగినంత డబ్బు, దాసదాసీ జనాల్ని ఇస్తాను అన్నాడు రాజు. ఆ ప్రకారం చపలుడు నెల్లాళ్ళు రాజధానిలో భార్యతో సహా రాజవైభోగం పొంది తన ఊరు తిరిగి వెళ్ళాడు. అప్పుడు చపలుడి భార్య, నాకిప్పుడు మన జీవితం అంటే వెగటుగా ఉంది. బ్రతికితే మహారాణిలా బ్రతకాలి, లేకుంటే చావాలి అన్నది. చపలుడికి అలాగే అనిపించింది. తను మహారాజు కావాలంటే పాతాళకూపం ఒక్కటే దారి అనుకున్నాడు. భార్యకు చెప్పి మళ్ళీ పాతాళకూపానికి ప్రయాణమయ్యాడు. భార్య వాడి ధైర్యాన్ని మెచ్చుకుని, ఇది సాధిస్తే నువ్వు మళ్ళీ పాతాళకూపం వైపు వెళ్ళనక్కర్లేదు అంది. చపలుడు కొండ మధ్యకు చేరుకుని పాతాళకూపంలోకి దూకగానే ఎప్పటిలాగానే అదృశ్య వ్యక్తి వాణ్ణి పట్టి ఆపి ఆత్మహత్యకు కారణం అడిగాడు. వాడు తన కోరిక చెప్పగానే, నీకు సంతానయోగం లేదు, అందుకని అద్భుత శక్తితో సాయపడ్డాను. తర్వాత రాజు బలవంతాన తోసేస్తే నిస్సహాయుడిగా ఇందులో పడ్డావు, అందుకే అప్పుడూ సాయపడ్డాను. ఇప్పుడు నువ్వు స్వార్థంతో నా దగ్గరకొచ్చావు. దేశానికి రాజు కావాలనుకుంటే అందుకు స్వయం కృషి చెయ్యాలి. ఆ కోరిక తీరకపోయినా నీ బ్రతుక్కి వచ్చిన లోటు లేదు. అయినా నువ్వు ఇప్పుడు దురాశతో నా దగ్గరకు వచ్చావు. నా నుంచి ప్రయోజనం పొందాలనుకున్నావు. నీ ఈ స్వార్థానికి అంతం నీ చావు మాత్రమే అని అదృశ్య వ్యక్తి పట్టు వదిలేశాడు. మరుక్షణంలో చపలుడు పెద్దగా ఆర్తనాదం చేసి పాతాళంలోకి జారిపోయాడు. భర్త ఎప్పటికీ తిరిగి రాకపోయేసరికి ఏం జరిగిందోనని కంగారు పడుతూ చపలుడి భార్య కొండ మీదకు వచ్చింది. అక్కడ భర్త జాడ లేకపోవడంతో ఏదో అనర్థం జరిగిందని ఆమె గ్రహించింది. వెంటనే కళ్ళు మూసుకుని, భర్త లేకుంటే నాకు చావే శరణ్యం అంటూ మనసులో దేవుణ్ణి ప్రార్థించి పాతాళకూపంలోకి దూకింది. ఆమెను మధ్యలో ఓ అదృశ్య వ్యక్తి ఆపి ఆత్మహత్యకు కారణం అడిగి తెలుసుకుని, నీ భర్త స్వార్థం అతడి ప్రాణాలు తీసింది. నేను స్వార్థపరులకు సాయం చెయ్యను, అసహాయుల్ని మాత్రమే ఆదుకుంటాను. ఈ విషయం బయటివారికి చెప్పడానికి నిన్ను వదిలిపెడుతున్నాను, వెళ్ళు అన్నాడు. చపలుడి భార్య ఆ గొంతు గుర్తుపట్టి, నువ్వు చపలుడివి, నా భర్తవే అంది. అప్పుడు ఆ అదృశ్య వ్యక్తి నవ్వి, నిజమే, నేను చపలుడినే, కాని నాకిప్పుడు శరీరం లేదు. ఈ పాతాళకూపానికి నేను రాజును. మరో స్వార్థపరుడు ఇందులోకి దూకే వరకు నేనిక్కడ రాజుగా ఉండక తప్పదు. ఆ తర్వాత నేను స్వర్గం చేరుకుంటాను. నువ్వు నన్ను మరిచిపో, నా కథ గుర్తుంచుకో, మన బాబును స్వార్థం తెలియకుండా పెంచు, వెళ్ళు అన్నాడు. చపలుడి భార్య అక్కడ్నించి మాయమై పాతాళకూపానికి కొద్ది దూరంలోనే మళ్ళీ కొండమీదకు చేరుకుంది. భర్త మాటలే మననం చేసుకుంటూ తిరిగి ఇంటికి వెళ్ళింది. వినయశీలుడి కథ పూర్తి కాగానే చపలుడు స్వార్థపరుడే అయినా ఆ స్వార్థం అతడి భార్యని, ఆ దేశపు రాజుని సంతోషపెట్టింది. ఆ స్వార్థం వల్ల ఎవరికీ కీడు జరగలేదు. అందుకే పాతాళకూపంలో ఉండి కూడా అసహాయుల్ని రక్షిస్తూ స్వార్థపరుల్ని శిక్షించే ఉత్తమ మార్గం లభించింది. నేను స్వార్థంతో అసహాయుల్ని హింసించి వినోదిస్తున్నాను. పాతాళకూపంలో కూడా నాకు స్థానం ఉండదు కదా అని మనసులోనే మథనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథతో మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు.